ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దస్తావేజు తయారీ విధానంలో తాజాగా తీసుకొచ్చిన మార్పులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళనను ఉధృతం చేశారు. 10 రోజుల పాటు సాగనున్న ఈ ఆందోళనలో భాగంగా రెండో రోజు కూడా పెన్ డౌన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది. కొత్త నిబంధనలతో తమ జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రభుత్వ వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతపురంలో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. దస్తావేజు తయారీ విధానంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లాలో దస్తావేజుల విలేకరులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 10 రోజుల పాటు పెన్ డౌన్ చేయడానికి నిర్ణయించుకొని 2 రోజుల పాటు అనంతపురం జిల్లాలో ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో మొత్తం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతా కూడా ఆగిపోయింది. ప్రస్తుతం మనం అనంతపురం పట్టణంలోని రిజిస్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాం. మరి ఈ ప్రధానమైన డిమాండ్లకు అనుకునే ప్రయత్నం చేద్దాం. నూతనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 396 జీవోని రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమంటే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నారు. అందులో డాక్యుమెంట్ రైటర్ యొక్క ప్రమేయం లేకుండా మొత్తం వర్క్ అంతా రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకునేట్లుగాను, దస్తావేజు లేఖరు యొక్క ప్రమేయము, దస్తావేజు లేఖరు రాసిన దస్తావేజు, దస్తావేజు లేఖరు రాసిన దస్తావేజు యొక్క స్కానింగు అనే పదాలు అనేటివే లేకోకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అంటే మీరు పెట్టే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలలో దస్తావేజు లేఖరు యొక్క ప్రమేయమే లేనప్పుడు మేము ఎలా ప్రభుత్వ సహాయ నిరాకరణోద్యమము అంటే పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఏదో 2 రోజులు 3 రోజులు చేస్తే ప్రభుత్వానికి సరైనటువంటి అవగాహన లేదని, 3వ రోజు ఆగుతల చేసిన తర్వాత 4వ రోజు ఆ రెవెన్యూ అంతా వస్తుందనే భావము ప్రభుత్వంలో ఉన్నందువల్ల ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం తరఫున 11 రోజులు నిరవధికంగా సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపుగా 300 కోట్ల రూపాయలు వచ్చేటువంటి ఆదాయం నిలుపుదల అవుతుందని, ఆ డబ్బు వీరి వల్లనే సమకూరుతోందనే ఒక భావం ప్రభుత్వంలో రావాలని, మా యొక్క మనుగడను, మా యొక్క బ్రతుకు తెరువుని మీరు కాపాడతారనే ఉద్దేశంతో ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టాం రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా అనంతపురంలో మా యొక్క మిత్రుల సహకారంతో దిగ్విజయంగా 2వ రోజు కూడా చేస్తున్నాం. కక్షిదారులకి సులభతరంగా ఉండటానికి మాత్రమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి ప్రభుత్వం వైపు నుంచి వస్తుంది. అలాంటిది ఏం లేదు, కానీ ఇది వల్ల ఒక డాక్యుమెంట్ రైటర్ వల్ల పోతుందనే ఒక నింద అయితే ముందు నుంచి ఉంది. అదేం లేదు, ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళంత వల్లే ఏదో వేరే మార్గాన్ని ఎత్తుకొని చేస్తారు తప్ప అవినీతి తగ్గుతుందని మాత్రం సులభం కాదు. ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మేము ఎలాంటి వ్యతిరేకము కాదు, ప్రభుత్వానికి మేము ఎలాంటి వ్యతిరేకంగా కూడా పనిచేయటం లేదు. కేవలము బతుకు తెరువు కోసమే మేమందరం కూడా ఈరోజు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లందరూ కూడా ఉపాధి కోల్పోతారనే ఒక ఉద్దేశంతోనే ప్రభుత్వానికి ఈ పెన్ డౌన్ ద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నాము. ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం కూడా తాజాగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని విరమించుకొని డాక్యుమెంట్ రైటర్ అందరికీ కూడా అనుకూలంగా ప్రభుత్వం తాజాగా ప్రకటన చేస్తుందని చెప్పేసి ఆశిస్తున్నామని డాక్యుమెంట్ రైటర్లు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇవాళ 2వ రోజుకి కొనసాగింది. 10 రోజుల పాటు తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, అనంతపురం.